రైట్. సో మళ్ళీ వస్తాను మేడం మీ దగ్గరికి. మనతోటి రఫీ గారు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి. రఫీ గారు గుడ్ మార్నింగ్ అండి. నమస్తే సార్. సో మొత్తానికి సంక్షేమం, అందులోనూ ప్రత్యేకించి మహిళా సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా సో ఒక్కొక్క హామీని అమలు చేసేందుకైతే రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. అందులో ఇప్పుడు ప్రధానంగా కనుక చూస్తే ఉచిత బస్సు ప్రయాణానికి కల్పించేటువంటి దానికోసం అయితే ప్రయత్నాలు అయితే చేస్తున్నట్టు తెలుస్తోంది, కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. సో మొత్తానికి ఏ మేరకు ఇది అసలు సక్సెస్ అవుతుంది రఫీ గారు? నమస్కారం బ్రహ్మనాయుడు గారు, మీకు అలా కీర్తన్ గారికి, అలాగే ప్రైమ్ లైన్ వీక్షకులకి, ఇంకెవరైనా చర్చలో పాల్గొనేటువంటి నాయకులకి, వాళ్ళందరికీ కూడా శుభోదయం. సరే, ఈ ప్రభుత్వం ఏర్పడి 35 రోజులు దాటింది సార్, అంతే, ఎక్కువ ఏం కాల. అయితే ఇంతలోనే ఈ నెల రోజుల్లోనే ఉచిత బస్సు ఏమైంది, గ్యాస్ సిలిండర్లు ఏమైంది, అన్నా క్యాంటీన్ ఏమైంది, ఉచిత ఇసుక అన్నారు, సీనరేజ్ వసూలు చేస్తున్నారు, లోడింగ్ ఛార్జీలు వసూలు చేస్తున్నారు, ట్రాన్స్పోర్ట్ వసూలు చేస్తున్నారు, ఇంకా తల్లికి వందనం ఏమైపోయింది, మహిళలకి ప్రతి నెల ఇస్తా ఉన్న 1500 రూపాయలు ఏమైపోయాయి, నిరుద్యోగ భృతి ఏమైంది, ఇవన్నీ అడగడం స్టార్ట్ చేశారు వైసీపీ నాయకులు. బాగా ఎసిడిటీ, కడుపు మంట పెరిగిపోతా ఉన్నాడు. ఓ పక్క అధికారం కోల్పోయి దిక్కుతోచిన స్థితి. రెండో వైపు చూస్తే ఈ ఎన్డీఏ కూటమి పనితీరు ప్రజల్లో బ్రహ్మాండమైనటువంటి సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉంది. మేము చెప్పాం 4000 పెన్షన్ ఇస్తాం, అరెస్ట్ ఇచ్చాం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు అన్నాం, 5 సంతకాలు పెట్టాడు చంద్రబాబు నాయుడు. రేపు ఆగస్టు 15న మహిళలకి ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభిస్తాం. అదే రోజున దాదాపు 200 చోట్ల అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తాం. తల్లికి వందనం జనవరిలో కదా ఇచ్చేది, అప్పుడే ఏమైపోయిందని చెప్పి అడుగుతున్నాం. పాపం వాళ్ళకి అధికారం పోయి ఏం చేయాలో దిక్కుతోచగా తల్లికి వందనం ఎప్పుడు ఇస్తారండి, జనవరిలో ఇచ్చాడు. 15,000 ఇస్తారని చెప్పి 12,000, 13,000 ఇచ్చాడు. మేము ముగ్గురికి ఉంటే ముగ్గురికి, నలుగురికి ఉంటే నలుగురికి ఇస్తామని చెప్పాం, దానికి కట్టుబడి ఉన్నాం. ఒక మొడాలిటీ, ఒక బిడ్డ ఉంటే ఏం చేయాలి అనే దాని మీద పాత మొడాలిటీ ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వాన్ని, అది సర్క్యులర్ రిలీజ్ చేసేది, జీవో కాదు. దానిలో క్యాబినెట్ లో చర్చిస్తాం. మేము చాలా స్పష్టంగా ఆ మొడాలిటీస్ జీవోలో చెప్తాం. వీళ్ళు ఇవాళ కనీసం ఒక 6 నెలలైనా చూద్దాం ఈ పథకాలు అమలు చేస్తారా లేదా అనేది లేకుండా డే 1 నుంచి స్టార్ట్ చేస్తారు. కడుపు మంట తట్టుకోలేకపోతున్నాం. ఈ పథకాలన్నీ మేము 1 by 1 స్టార్ట్ చేస్తాం. 6 నెలల లోపల అన్నీ అయిపోతాయి. ఇక ఆ తర్వాత వాళ్ళకి కడుపు ఉబ్బరం అయిపోయి పేలిపోతుంది. ఆ తర్వాత వీళ్ళని ఎవరు జనం రానివ్వరు. ఈ పథకాలను అమలు బాధ్యత త్రిముఖ వ్యూహం బ్రహ్మనాయుడు గారు. 1 సంక్షేమం, 2 అభివృద్ధి, 3 జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన దోపిడీని వెతికి తీయటం. అది అంత సాధ్యం అవుతుంది అసలు రఫీ గారు? చూపిస్తున్నాగా ఎక్కడెక్కడ ఎంతెంత ల్యాండ్లు తీసుకున్నారో చంద్రబాబు నాయుడు గారు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో చూపించారుగా. నిన్న క్యాబినెట్ లో వాటి మీద కమిటీలు వేస్తున్నాం. ఖచ్చితంగా ఆధారాలతో పాటు సేకరిస్తాం, చట్టపరంగా శిక్షిస్తాం. అందులో ఏం సందేహం. పాత ఎలాగో ఉన్నాయి, పాత ఈడీ కేసులు, సిబిఐ కేసులు అవి ఎలాగో ఉన్నాయి. అవి కాకుండా భూముల దోపిడీ, ఇసుక దోపిడీ, అలాగే లిక్కర్ దోపిడీ. వాళ్ళ ఈనాళ్ళు అనుకుంటా ఏ జిల్లాల్లో
ఈ జే బ్రాండ్ లిక్కర్ తాగి ఎంతమంది చనిపోయారో, ఎంతమంది హాస్పిటల్లో ఒక సర్వే రిపోర్ట్ వచ్చింది. దాని వల్ల మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ జే లిక్కర్ తీసేస్తాం. ఇతర రాష్ట్రాల్లో పెద్ద పెద్ద కంపెనీలు ఐఎస్ఐ బ్రాండ్ తో నాణ్యమైనటువంటి లిక్కర్ని అమ్ముతాం. తాగొద్దని చెప్తాం, మేము తాగండి అని చెప్పి మేము చెప్పబోం. తాగే వాళ్ళకి ప్రాణాపాయం లేకుండా లిక్కర్ని అందిస్తాం. అది మా పాలసీ. ఇవన్నీ చేసుకుంటూ పోతాం. ఇప్పుడు ఆ కోడిగుడ్డు మంత్రి చెప్తున్నాడు 30% ఇందాక మీద చూసా. భోగాపురం ఎయిర్పోర్ట్ 30% పనులు పోయినాయంట. అక్కడ 30% భూములు ఎలా దోచుకున్నారో బయటికి తీస్తాం. ఆ భోగాపురంలో సేకరించిన భూముల్లో ఈ విజయసాయి రెడ్డి అండ్ బ్యాచ్ ఏ రకంగా భూములు దోచేశారో చూపిస్తాం. 26 భోగాపురం ఎయిర్పోర్ట్, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ నిర్మాణం చేసి చూపిస్తాం. అవి కాకుండా ఇంకో 2 కొత్త ఎయిర్పోర్ట్లు కూడా శాంక్షన్ చేశాడు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు. అవి కూడా కంప్లీట్ చేస్తాం. విజయవాడ ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కింద ఆ టెర్మినల్స్ ని పెంచుతాం. అది కాకుండా ఇవాళ కంపెనీలు క్యూ పెడుతున్నాయి. బ్రహ్మనాయుడు గారు రోజు కంపెనీల ప్రతినిధులు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని కలుస్తున్నారు. ఇప్పుడు మనం చూసాం కదా మచిలీపట్నంలో బీపీసీఎల్ ఏ రకంగా ల్యాండ్ అవ్వబోతా ఉంది. 70,000 కోట్ల రూపాయలు. మాట్ల 25,000 మందికి ఉద్యోగాలు. ఇలాంటి వందల కంపెనీలు, 1000 కంపెనీలు రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో వస్తాయి. ఒక అమరావతికే వస్తాయని చెప్పి దుష్ప్రచారం చేశారు. మరి మచిలీపట్నం అమరావతిలో ఉందా? అలాగే చిత్తూరు నుంచి మీకు శ్రీకాకుళం దాకా ఆ ప్రాంతంలో దొరికేటువంటి ఖనిజాలని, వనరులను దృష్టిలో పెట్టుకొని ప్రతి జిల్లాలో కంపెనీలు, ఫ్యాక్టరీలు పెట్టి నిరుద్యోగులకి ఉద్యోగ కల్పన చేస్తాం. ఆ తర్వాత ఎవరు కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి పేరు కానీ లేకపోతే వైసీపీ పేరు కానీ ఎత్తేవాళ్ళు ఎవరు ఉండరు. మేము అభివృద్ధి చేసి చూపిస్తాం, పేదల కడుపు నింపుతాం. ఎవడైనా బుద్ధున్నాడు అన్నా క్యాంటీన్ని కొలగొడతాడండి. యాక్చువల్గా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 3వ రోజు అన్నా క్యాంటీన్లు ప్రారంభించవచ్చు, కూలగొట్టాడు అనేక జిల్లాల్లో. కొన్ని జిల్లాల్లో సచివాలయాలు పెట్టుకున్నాడు ఆ అన్నా క్యాంటీన్లో. పేదవాడికి 5 రూపాయలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు అన్ని నియోజకవర్గాల్లో ఉండే అవకాశం ఉంటుందా రఫీ గారు, లేకపోతే కొన్ని నియోజకవర్గాలు? 200 మనకు నియోజకవర్గాలు 175, 210 అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తున్నాం. భవిష్యత్తులో ఇంకా పెంచుతాం, వాటి సంఖ్య ఇంకా 50కి పెంచుతాం. చాలా మంది జాతులు విరాళాలు ఇస్తున్నారు అన్నా క్యాంటీన్లో భోజనం పెట్టండి అని చెప్పి. మీకు గుర్తుందో లేదో, మీరు అప్పుడు చిన్నపిల్లలై ఉంటారు. తిరుపతిలో తిరుమలకి అనేక జిల్లాల నుండి రాష్ట్ర వ్యాప్తంగా 30 తెలుగు రాష్ట్రాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి ఆ దేవుణ్ణి చూడటానికి, దర్శించుకోవడానికి, మొక్కుకోవడానికి పిల్లా జల్లాను తీసుకొని నానా తిప్పలు పడి దేవుడి దగ్గరకు వచ్చి దేవుడిని చూసిన తర్వాత తిండికి అలమటించేవాళ్ళు, దోపిడీ చేసేవాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు. నందమూరి తారక రామారావు గారు, స్వర్గీయ ఎన్టీ రామారావు గారు దర్శనం చేసుకున్న ప్రతి వాడికి బ్రహ్మాండమైనటువంటి ఉచిత భోజనం ఏర్పాటు చేశాడు. దేశవ్యాప్తంగా ఎంతో మంది దాతలు ఆ ఉచిత భోజనానికి నిధులు ఇచ్చారు, విరాళాలు ఇచ్చారు. అది ఇప్పటికే కొనసాగుతుంది. అదే స్ఫూర్తి మాకు. ఈ రాష్ట్రంలో ఎవడు కూడా ఆకలితో చావకూడదు, ఆకలితో అలమటించకూడదు. పట్టెడన్నం 5 రూపాయలకి మంచి నాణ్యమైనటువంటి హైజానిక్ ఫుడ్ ని అందించాం మా ప్రభుత్వ హయాంలో. కాబట్టి ఇటు పేదవాడిని, ఇటు మధ్యతరగతి వాళ్ళని, ఆర్థికంగా వాళ్ళని, ఇటు రైతుల్ని, కార్మికులకు చంద్రన్న బీమా పెట్టి అనేక రకాలుగా అన్ని వర్గాల్ని, అన్ని కులాల్ని, అన్ని మతాల్ని. అంటే ఓన్లీ కూటమికి ఓటు వేసిన వారికైనా లేకపోతే అందరికి వర్తిస్తాయి ఇప్పుడు మీరు చెప్పే సంక్షేమ పథకాలు? చంద్రబాబు నాయుడు గారు
ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రి, ఉమ్, పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ కి ఉప ముఖ్యమంత్రి. ఈ ఈ కేబినెట్ మొత్తం ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశానికో జనసేనకో లేకపోతే భారతీయ జనతా పార్టీకో కాదు, ఉమ్, ప్రతి పేదవాడికి, మాకు ఓటైన వాళ్ళకు కూడా, మాకు ఓటైన వాళ్ళ పిల్లలు కూడా ఉద్యోగాలు ఇస్తాం. ఉమ్, మా ఓటైనటువంటి రైతులకు కూడా 20,000 రూపాయలు సాలినా ఇస్తాం. ప్రతి పథకం సూపర్ 6 మేము ఎప్పుడు చెప్పినాం? పోయిన రాజమండ్రి పై ఈ మే కాకుండా ఆ పై మేలో రాజమండ్రిలో మహానాడులో డిక్లేర్ చేశాం. ఉమ్. ఆ రోజు మీ టీవీలో కూడా నేను మాట్లాడాను రెండో రోజు సూపర్ 6 గురించి. ఖచ్చితంగా అర్హులైనటువంటి అందరికీ, అంటే వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఓకే. అందరికి కూడా సూపర్ 6 పథకాలు అందజేస్తాం. ఇంతగా వైట్ రేషన్ కార్డు అప్లై చేసుకునే సైట్ ఎప్పుడు ఓపెన్ చేస్తారు రఫీ గారు? ఏదైతే అందులో ఒక్కొక్కటి ఉమ్, ఒక్కొక్కటి అన్ని ఒకసారిగా. ఓకే. ఇప్పుడు రేపు ఆగస్టు 15 2 పథకాలు రిలీజ్ కాబోతా ఉన్నాయి. ఒకటి మహిళలకి ఉచిత బస్సు. ఉచిత బస్సు, ఇంకోటి అన్నా క్యాంటీన్. ఉమ్, అన్నా క్యాంటీన్ 2 వస్తాయి. మీకు 6 నెలలు చూసేటప్పటికి బ్రహ్మనాయుడు గారు సూపర్ 6 పథకాలన్నీ కూడా అమలు చేయడమే కాకుండా మేము చెప్పని వాగ్దానాలు, ఇప్పుడు ఉచిత ఇస్తుంది సూపర్ 6 లో లేదు, అవును, అది విధానం, అది మేము చెప్పాల్సిన అవసరంలా. ఇవాళ అదే హామీ ఉంది కదా. 50 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల్లో ఉన్నటువంటి ఆనందం, అవును, చేతి నిండా పని దొరికింది. ఇసుక బుక్ చేయడంతోనే ఎక్కడ 50-60 వేలు లారీ, ఎక్కడ 8-10 వేలు లారీ, ఎంత తేడా ఉందండి? ఉచితంగా ఇసుక ఇంటికి చేరటమే కాకుండా ఇతర రాష్ట్రాలకి అడ్డగోలుగా అమ్ముకునేటువంటిది ఆగిపోయింది. ఉమ్, మీరు చూశారుగా, పెద్దరెడ్డి కానీ నియోజకవర్గాల్లో ఉండేటువంటి మంత్రులు కానీ అక్రమ ఇసుకని లాటులుగా కొండలుగా పేర్చుకొని ఇతర రాష్ట్రాలకు అమ్ముకున్నటువంటి పద్ధతిని మనం చూసాం కదా. ఇప్పుడు అయ్యన్నపాటి పాత్రుడు గారి నియోజకవర్గంలో చేసినటువంటి కొండల్ని పరిశీలించి దీని మీద ఎంక్వైరీ చేయమన్నాడు ఆయన, పెద్దిరెడ్డి గారి నియోజకవర్గంలో. అలాగే ప్రతి చోట జగన్మోహన్ రెడ్డి ఒకే ఒక సంస్థకి, జేపీ వెంచర్స్ అనేటువంటి ఒక సంస్థకి ఇచ్చి దానికి సంబంధించినటువంటి టెండర్ ఎంత ఎంత తెలుసా మీకు? ఉమ్, టెండర్ అప్లికేషన్ తీసుకోవటమే లక్షల్లో ఉంది. లక్షల్లో 8 లక్షలు 9 లక్షలు అప్లికేషన్. ఆ డబ్బులు ఎవరికి వెళ్తాయి? ప్రభుత్వానికి వెళ్ళవా రఫీ గారు? సగం జగన్మోహన్ రెడ్డికి, ఉమ్, సగం ప్రభుత్వానికి. ఆ సగంలో మళ్ళీ జేపీ వెంచర్ వాళ్ళ పర్సంటేజ్ వాళ్ళు తీసుకునే వాళ్ళు. ఇప్పుడు అది ప్రజలకు వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డికి వెళ్ళేటువంటి డబ్బులన్నీ కూడా ఉమ్, ప్రజలకు వస్తున్నాయి. ఉమ్, ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. వైసీపీ నాయకులకి కడుపు ఎసిడిటీ పెరిగిపోయింది ఈ ఉచిత ఇసుక వల్ల. ఉమ్, కాబట్టి 6 నెలల్లో వాళ్ళ నోళ్ళు ప్రజలు మూయిస్తారు. రైట్. ఏమైనా మాట్లాడితే కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే ప్రజలు వాళ్ళని తిరుగుబాటు చేసే పరిస్థితి వస్తుంది. రైట్ రఫీ గారు, మళ్ళీ వస్తాను.